కూడా వెసులుబాటు ఉంటుంది. అవును, రైట్. వన్ బై వన్ మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇందాక చూశారు కదా, అధికారం శాస్త్రం కాదు, అధికారం ఎవరికి ఎల్లవేళ్ళ ఉండదు, గిమిలియో వస్తున్నాయి. సో ఇక 2 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం పోవచ్చు, లేకపోతే ఇంకో 4 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. సో ఆ రోజు ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అదేవిధంగా పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేశారు, డీజీపీ గారి దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లకి, కింది స్థాయి ఆఫీసర్స్కి. సో మీరు మీ ఇష్టం వచ్చినట్లు కనుక కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకి లీగల్గా తాము అండగా ఉంటామన్నారు. సో ఏమంటారు సాహెబ్ గారు? రామనాయుడు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇక్కడ గత 5 సంవత్సరాలని కంపేర్ చేసుకోవాలి ఒకసారి. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద ఏ విధంగా వాళ్ళు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మార్ఫింగ్ చేస్తూ, ఎడిటింగ్ చేస్తూ పోస్టులు పెట్టిన మాట వాస్తవం. మేము చాలా సార్లు డీజీపీ స్థాయి వ్యక్తులను కలిసాము, ఎస్పీ స్థాయి వ్యక్తులను కలిసాము, అక్కడ ఉన్నటువంటి సిఐ స్థాయి వ్యక్తులను కూడా కలిసి ఈ విధంగా సోషల్ మీడియాలో వైకాపా పార్టీకి చెందినటువంటి కొందరు వికృత క్రీడ ఆడుతున్నారని చెప్పి వాళ్ళ ఆధారాలతో సహా ఇచ్చాం. కొంతమంది ఫేక్ అకౌంట్లలో ఎక్కడెక్కడి నుంచో, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా పోస్టులు పెట్టిన మాట వాస్తవం. మేము ఆ రోజు కూడా ఇదే చెప్పుకుంటా వచ్చామండి. సోషల్ మీడియా అనేది ఒక బలమైనటువంటి ఆయుధం. ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులను ప్రజలకు తెలియచేయాలి. వాస్తవంగా ఏ పార్టీ అయినా కానీ సోషల్ మీడియా ఎందుకు వాడిద్దండి? ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల నుంచి ఓట్లు పొందడానికి వాస్తవంగా సోషల్ మీడియా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా కానీ అంతిమంగా లక్ష్యం అదేనండి. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా వెళ్ళిపోయి వ్యక్తిత్వ హననం చేస్తే ఎలా అండి? మేమేమంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసేసి పోలీస్ బాస్ ని, పోలీసులను హెచ్చరికలు జారీ చేస్తూ, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నేతల్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఆయన మాట్లాడటం చాలా హేయమైన చర్య. అవును, కొన్ని సంఘటనలు నేనేమంటానంటే, వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ఏం పెట్టారో ప్రజలకు చెప్పమనండి. ప్రెస్ మీట్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదిగోనండి మా వాళ్ళు ఈ పోస్టులు పెడితే వాళ్ళని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది న్యాయమేనా? ఎందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళు కోర్టులు గిట్లు అవసరం లేదు, మాకు ప్రజాక్షేత్రంలో తీర్చుకుంటాం అంటారు కదా. మరి ఆ ప్రజల దగ్గర తీసుకోండి. నిజంగా ప్రజలు కానీ లేదండి కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి పునరాలోచించుకోవాల్సినటువంటి విషయం. ఒక డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని అంశాలు ప్రస్తావిస్తే, ప్రభుత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చింది మీ వ్యవహారం తీరుస్తామంటే, ఈ 4 సంవత్సరాలు ఎవడైతే వికృత క్రీడలు ఆడాడు వాడు అందరూ తోటలో వరుసగా తీస్తారండి. ఇక్కడ మీరు ఒక్క అంశం అండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, మా మహిళా నేతలు, ముఖ్యంగా ఈ మహిళా హోమ్ మినిస్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలు చేస్తూ, యూట్యూబ్ లో పెడుతూ, ఫేస్బుక్ లో పెడుతూ ధ్యేయంగా మాట్లాడినప్పుడు మేము చాలా సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పద్ధతి మార్చుకోండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళాలి, అంతేకాని ఫేక్ వీడియోలు ప్రజల్లోకి తీసుకెళ్తే మీరే నష్టపోతారన్న అదే జరిగింది. ప్రజలు ఆ వీడియోలు చేదరించుకున్నారండి. మీరు అంతదాకా ఎందుకండి? సోషల్ మీడియాలో కాదు, వాస్తవంగానే బయటే వాళ్ళ నాయకులు ఏ విధంగా మాట్లాడాడు, అరే ఒరే అంటూ బూతులు, అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎందుకంటే నేను ఒకటి మాట్లాడితే పక్కంట వ్యక్తి 4 మాట్లాడొచ్చు అండి. అంతే కదా, మాటకి మాట పెంచుకుంటా పోయిన పరిస్థితి ఇప్పటి వరకు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు చూడండి, ఎక్కడా కూడా 41 నోటీసులు మా కార్యకర్తలకు ఎక్కడ అయ్యలేదండి. మీకు ఒక ఉదాహరణ చెబుతా. గుంటూరులో రంగనాయకం అనే బామ్మ ఒక పోస్ట్ నాకు క్రియేట్ చేయాలి, షేర్ చేశారు. మరి ఆ దగ్గరికి వెళ్ళి అడావుడి చేసేసి ఆమెను అరెస్ట్ చేసి, తర్వాత కోర్టులో ఆయనకి 41 నోటీస్ ఇచ్చారంటే అప్పుడు 41 నోటీస్ ఇచ్చారు. నేనేమంటానంటే, ఇటువంటి వేల సంఖ్యలో చెప్పగలను. 2995 మంది మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని అన్యాయంగా మరి అరెస్టులు చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసినప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా ఈ రాష్ట్రంలో వికృతి ఆడుతుందని? మేమేమంటామంటే, చాలా సార్లు అండి, మన్విత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అయితే వెనకాల తెలుగుదేశం పార్టీ బ్యానర్, ఒక పక్కన ఎన్టీ రామారావు గారిది, ఒక పక్కన లోకేష్ గారిది, చంద్రబాబు గారి బ్యానర్ పెట్టుకొని దళితుల మీద, ముస్లిం మైనార్టీల మీద తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తన మీద అప్పుడు 10 సార్లు మేము ఆ వీడియోలు తీసుకెళ్లి అప్పుడున్నటువంటి డీజీపీ గారికి, మరి కసిరెడ్డి రంగనాథ్ రెడ్డి గారికి ఇస్తే ఆయన చర్యలు ఏం తీసుకోవాలా. అంతకు ముందర కూడా ఇట్లా వేల సంఖ్యలు. ఎందుకంటే
నేను పార్టీలో హెచ్ఆర్ కోఆర్డినేటర్ గా చేస్తా. మా దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు డీజీపీ గారికి కానీ కింది స్థాయి పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తామండి అని వాళ్ళు కానీ చర్యలు తీసుకున్న మాట వాస్తవమే లేదు. మేమేమంటామంటే ఈ వ్యక్తిత్వ హననం చేయటం కానీ, మార్ఫింగ్ చేయటం కానీ, చైల్డ్ అబ్యూజింగ్ ఎడిట్ వీడియోలు పెడతాం కానీ చాలా తప్పు. నేను ఇంకోటి కూడా అంట, రీసెంట్ గా వీళ్ళు అనేది ఏంటంటే 100 మంది మీద దాడులు అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 6గురికి ఏదో కొంత ఆర్థిక సహాయం చేశాడు. వాస్తవానికి జరిగినాయి, 6గురు జరిగినాయి, మేము కాదంటలా. వాళ్ళ మీద గత ప్రభుత్వంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మేము చర్యలు ఏ విధంగా తీసుకున్నామనే దానికి ఒక ఉదాహరణ చెబుతానండి. మీకు బద్వేల్లో ఒక సంఘటన జరిగింది. ప్రేమోన్మాది ఒక మైనార్టీ అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెడితే వితిన్ హాఫ్ అన్ అవర్ లో తెలిసింది. ఏది ప్రచార మాధ్యమాల ద్వారా. ముఖ్యమంత్రి గారు ఎప్పటినే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అనుగురాజు గారికి ఫోన్ చేసి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి హర్షవర్ధన్ రాజు అండి, ఆయన ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి వివరాలు నాకు పంపిండి, ఆ ఉన్మాదిని ఎమ్మటిని అరెస్ట్ చేయండి, అతనికి మరణ శిక్ష పడేటువంటి స్థాయిలో శిక్షలు వేద్దాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడదాం అన్నారు. ఖచ్చితంగా అమలు చేశారండి. కానీ గత ప్రభుత్వంలో వందల మంది వేల మంది మీద అకృత్యాలు జరిగినా గానీ ఏ రోజన్నా గానీ ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలు తీసుకున్నారా? డీజీపీ స్థాయి వ్యక్తితో మాట్లాడారా? ఎవరన్నా ఎస్పీ స్థాయి వ్యక్తితో మాట్లాడారా? ఈ మధ్య రీసెంట్ గా కూడా తిరుపతిలో ఒక ఘటన జరిగితే ఆయన ఎవరో ఆకతాయిలో అల్లరి చేస్తే ఇంకేముంది ఆయన మీద అత్యాచారం జరిగిందని చెప్పి అఫీషియల్ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను, అదే విధంగా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారండి. ఇది ఎక్కడ న్యాయమండి? ఒక పక్కన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటాయండి. ఎవరైతే అత్యాచారానికి గురవుతారో ఆ బాధితురాలి పేరు కూడా చెప్పదని పోలీసులకి కొన్ని సూచనలు ఇచ్చారు. కానీ వీళ్ళు నిస్సిగ్గుగా వాళ్ళ పేర్లు పెట్టేసేస్తే వాళ్ళ తండ్రి బయటకు వచ్చి ఏమయ్యా ఎందుకు రాజకీయాలు చేసి మా కుటుంబాన్ని అన్యాయం చేస్తారని చెప్పారన్నారు. ఆయన ప్రైవేట్ కేసు వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇటువంటి వేల సంఖ్యలో చెప్పగలను బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి దెయ్యాల వేదాలు వల్లించినట్టు మాట్లాడితే ఎట్లా? మీరు ఏం చేశారో ఒకసారి రిపీట్ చేసుకోండి. మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు, అన్యాయాలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, అటాకులు జరిగినాయి. అరే ప్రశ్నిస్తే దాడులు కదండి. కరోనా సమయంలో వాస్తవంగా కేసులు పెట్టకుండా ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పార్టీలు ఇళ్ల మీదకి వచ్చేసి మీరు ఇంటి ముందుల జెండా కడితే ఊరుకోము, ఆ జెండా తీసేయండి, వాళ్ళకు పసుపు రంగు ఉంటే ఆ పసుపు రంగు నల్ల రంగు ఇచ్చినటువంటి సందర్భాలు కొల్లలు మేము సాక్ష్యాధారాలతో చెబుతాం బ్రహ్మనాయుడు గారు. పల్నాడులో అండి ఏమైనా చర్య, 7 ఏళ్ల పిల్లలు ఏదో ఆకతాయిగా ఆడుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండాలు భుజాలు పెట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టారండి. సాయంకాలం దాకా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించారండి. మేము ఆ రోజు కూడా అన్నాం ఇటువంటి సందర్భాలు ఇవన్నీ ఏమైనా చర్యలండి. ఎవరైనా కానీ పిల్లలు సరదాగా ఏదైనా పార్టీ కావచ్చండి, ఆ పార్టీ వెళ్తుంటే ఆ డీజే సౌండ్లకి ఆ జెండాలు భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉంటారు. క్వైట్ కామన్ అది, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో జరిగేటువంటి అంశాలండి. కానీ అరే మీరు అధికారులను అడ్డం పెట్టుకొని, ఇందాక మా మిత్రులు చెప్పుకుంటా వచ్చారు జనసేన మిత్రులు, ఎస్ నేను చెబుతా, ఈ రాష్ట్రంలో దాదాపు 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్ బాస్ అనేవాళ్ళు అండి. మీరు చూడండి, తిరుపతి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, మీకు ఇటు ఉత్తరాంధ్ర ప్రదేశాలు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కానీ మేము ఎస్పీ స్థాయి వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటే చూస్తాం వెళ్ళండి అనేవాళ్ళు. మమ్మల్ని కనీసం కలవటానికి కూడా ఎందుకో ఇష్టపడేవాళ్ళు కాదు. పోలీస్ వ్యవస్థ అనేది రక్షించాల్సిన వ్యవస్థ అండి. రక్షక భటులే భక్షకులుగా ఉంటే ఇప్పుడు ఎలా ఉందంటారు సాహెబ్ గారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడి మీద చర్యలు తీసుకుంటాం. ఇది ఏ పార్టీ అని తీసుకుంటారా లేదా కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని పార్టీల కార్యకర్తల మీద తీసుకుంటారా? స్పెసిఫిక్ కాదు బ్రహ్మనాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అబ్యూజింగ్ మెసేజ్లు కానీ అబ్యూజింగ్ గా మార్పింగ్ చేసి ఏమైనా పెడితే ఖచ్చితంగా మీరు ఇవ్వండి, దాని మీద చర్యలు తీసుకుంటాం. మేమేమంటాం అంటే ఒకటండి, వ్యక్తిత్వ హననం చేయటం, మహిళలను అగౌరవపరచడం అనేది అది అందరికీ సంబంధించినటువంటి విషయం అండి. మేము అనేది ఒకటే, వ్యక్తిత్వ హననాలు చేయొద్దు, దయచేసి ఫోటోలు మార్పింగ్ చేయొద్దు. గతంలో వీళ్ళు పెంచి పోషించడం వల్ల అది ఒక ఉన్మాదంలా తయారైందండి. ఈ రాష్ట్రంలో గంజాయి, దాంతో పాటు మత్తు పదార్థాలు ఏ విధంగా విచ్చలవిడిగా చేశారో సోషల్ మీడియాను కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఆ విధంగా పెంచి పోషించారు. మీరు ఇక్కడే కాదండి, దేశ విదేశాల నుంచి కూడా వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. మనం చూసాం చాలా సందర్భాల్లో జడ్జిలందరినీ దోషించినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కోర్టులో తేల్చుకుంటా ఉన్నారు కదా. ఆ ప్రజలు చీకొట్టారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయా నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి ఆ 151లో 5 పక్కకు తీసేశారు. కానీ మేము ఒకటే అంటున్నామండి, ఏ ప్రభుత్వానైనా కానీ మహిళల మీద వ్యక్తిత్వ హననం చేయటం కానీ, రాజకీయ పార్టీల్లో ఎవరున్నా సరే వాళ్ళ మీద వ్యక్తిత్వ హననం కరెక్ట్ కాదు. మా సోషల్ మీడియాలో ఏమైనా ఇష్యూలు వస్తే తప్పనిసరిగా దాని మీద కూడా బాధ్యతాయుతంగా ఉంటాం. మేము ఒకటే, కార్యకర్తలకు ఒకటండి, ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది తెలుగుదేశం పార్టీకి. హెచ్ఆర్డి అని ఒక వింగ్ ఉండిద్దండి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దాంట్లో పార్టీ కార్యక్రమాల గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇస్తాం. మనం ఈ విధంగా క్రమశిక్షణతో. గత వారం అనుకుంటా రోజా గారు కంప్లైంట్ చేసినట్టున్నారు, ఆవిడ మీద దుర్భాషలాడుతున్నారు, ఆవిడని సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు.
విడుదల రజనీ గారు కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో సంబంధించినటువంటి ఒకరిద్దరు యాంకర్లు ప్రత్యేకంగా పని కట్టుకొని మరి ఆవిడని వ్యక్తిత్వం చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ చేశారు డీజీపీ గారికి. వారి మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మహిళా మంత్రులే కదా, మాజీ రమణాయుడు గారు. నేను అనేది అదే, ఎవరైనా గానీ మహిళలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సామాన్యుడు కూడా కావచ్చు అండి, గౌరవప్రదంగా బతికేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదో మినిస్టర్లు చేశారని కాదు, సామాన్యుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇలా మహిళా మంత్రులు ఏ విధంగా మాట్లాడారు. మీరు రోజా గారు ఆమె నోటికి అద్దు లేదు, ఎంత చండాలంగా బిహేవ్ చేసి మాట్లాడారండి. సరే, నేను మీ అంశానికి వస్తాను సాహెబ్ గారు. రోజా గారి అంశం పక్కన పెడదాం. విడుదల రజనీ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క బూత్ మాట కూడా మాట్లాడిన చరిత్ర లేదు కదా గత 5 ఏళ్ళు. విడుదల రజనీ గారు మా సైబరాబాద్ మొక్కే, ఆమె కూడా చాలా మాట్లాడింది. కాకపోతే ఏంటంటే ఆమె మీద వచ్చినటువంటి కామెంట్లు ఈ మధ్య కాలంలో చూసాం, అది కరెక్ట్ కాదు. మేము ఏమంటున్నామంటే బ్రహ్మనాయుడు గారు, ఎవరినైనా కానీ మహిళల మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హనం చేసేటట్టు వస్తే ఖచ్చితంగా కూటమి పార్టీ నేతలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎవరినైనా మేము ఏమి ఉదాసీనంగా వదిలిపెట్టమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు. ఆ సాంప్రదాయాన్ని ఖతం చేయాలి, అంతేగాని దాన్ని మళ్ళీ కొనసాగిస్తే ఇబ్బంది. మేము అదే పదే అంటున్నామండి. కోర్టులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాకు నమ్మకం లేదు అంటున్నారు. వెళ్ళండి, కోర్టులకు వెళ్ళండి. మీరు కోర్టులో పలానా వాళ్ళు మా మీద ఇష్యూ చేశారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగానే మాట్లాడదాం మనం. ఈ అంశాలతో అప్పుడే కదా ప్రభుత్వానికి ప్రజల పట్ల పూర్తిగా చిత్తశుద్ధి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వెళ్తుంది. ఏకపక్ష ధోరణి లేదు, అందరినీ ఒకే రకంగా ఈ గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం రావాలంటే మిగతా పార్టీలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో జరిగేటువంటి ఆ పార్టీలో జరిగేటువంటి మహిళా నాయకురాలు కానీ కార్యకర్తలు కానీ జరిగేటువంటి ఇబ్బందుల మీద కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించినప్పుడే వారి పెద్దరికి నిలబడుతుంది. లేకపోతే గతంలో మీరు ఎలా అన్నారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు అలా అనుకుంటారు. బ్రహ్మనాయుడు గారు, నేను ఒక అంశం చెబుతా. కోతవేడు దూరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే డీజీపీ ఆఫీస్ పక్కనే ఉండి ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడికి రాలా. అంతా అయిపోయిన తర్వాత వచ్చి షో చేస్తానికి. వాస్తవంగా ఆ రోజు పోలీస్ అధికారులు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు ఏమీ తెలియనట్టుండారు. దీంతో పాటు చూడండి అండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా పార్టీలో చాలా మంది సోషల్ మీడియాలో ఏందండి బయటకు వచ్చి నిస్సిగ్గుగా మాట్లాడలేదండి. వాళ్ళ మంత్రులు మాట్లాడలేదా, వ్యక్తిగత హననం చేసేటట్టు మాట్లాడలేదా? నేను ఒకటే అంటున్నా, రెడ్ బుక్ అనేది కొంతమంది అధికారుల మీద ఉంది. దీంతో పాటు చివరిలో బ్లాక్ పేజీలు కూడా ఉన్నాయి. ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళ మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి అంశాల్లో మేము చర్యలు తీసుకుంటాం. అంటే కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇలాంటి నాయకుల మీద చర్యలు ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఉంటాయా ఏందండి, ఉండబోతున్నాయి. మీరు చూడండి, మేము మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇందాక కూడా మన శ్రీధర్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు, ఏదో పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది అని అన్నారని. ఆయన అన్నది కాదు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ ఉన్మాదుల మీద పెట్టరేగిపోతున్నారు. ఇక్కడ కులాలు మతాలు అడ్డు కాదు, ఎవడైనా సరే వాడి తోట తీయండి అన్నాడు. తప్పే ఉందండి, మేము స్వేచ్ఛగా ఉన్నాము కాబట్టే ఆయన ప్రశ్నించారు. మా కూటమిలో ఉండి కూడా ప్రశ్నించారండి. గతంలో ఇట్లా ఎవరైనా నాయకులు కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కురిశిక్షలు వేసేవాడు, వాళ్ళ పదవులు తీసేసేవాడు. మేము మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అండి మాది. రైట్, మళ్ళీ వస్తాం సాహిబ్ గారు. వందే మాట్లాడదాం, సమయం తక్కువ ఉంది. నాగరాజు గారు, వరకుటి నాగరాజు గారు.